చాలా ఎక్కువగా ఉంది. గ్రామాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి. ఒకవైపు రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుందిలేమన్న నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే, బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 35 వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక తడి 2 తడిల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది, కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చి ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉండే, కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధమే లేకుండా నీళ్ళు తీసుకొచ్చుకునే అవకాశం ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతాంగం పట్ల సోయి ఉన్నా, వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి. నిజమే, ఒకవైపు కరువు తరువుకు వస్తుంది, కనబడుతుంది మనకు. మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయా సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు, కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ డైరెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి పంటలు పెట్టుకోవాలి, ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్ళు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. గతంలో ప్రతి సంవత్సరం 2 పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది. జిల్లాల వారీగా జిల్లాలో మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహించి ప్రతి సంవత్సరం ఈ సీజన్లో కాలం ఎట్లా ఉండబోతుంది, 2 పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ఏ రకమైన పంటలు పెట్టాలి, కేసీఆర్ గారు ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలను అందుబాటులో తీసుకురావడం, వాటికి సంబంధించిన ఎరువుల్ని ముందు తీసుకొచ్చి నిల్వలు చేయడం, ఈ కార్యక్రమాలు చేసినాం. ఎందుకంటే రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయాలి. కానీ మీరు చూసిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది. కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు. రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటుందనుకొని ఒక విశ్వాసంతో, ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు. వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు. చేయలేదు అన్నాడు, రైతులు చెప్పలేదు, యథావిధిగా రైతులు పాత పద్ధతులను పెట్టుకున్నారు. సరే, కొన్ని చోట్ల కాలువలు అందుబాటులో లేని చోట్ల, బోరుబావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు. కానీ కొన్ని చోట్ల
రైతులు స్వయంగా చెప్పారు, మీ మీడియా మిత్రులందరి సాక్షిగా చెప్పినారు. విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి. లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చోట 2 సార్లు కాలింది మాకు ఈ పంటకే అనే మాట. కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంటు కొరకు మేము వెళ్ళాల్సి వస్తుంది. లో వోల్టేజ్తో మోటార్లు పడిపోతున్నాయి. మేము కాపలాకు వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పిపోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావుల దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కాటి గురై మరణించే పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. దురదృష్టవశాత్తు ప్రజలు ఏదో మార్పు వస్తుందని, వీళ్ళు ఏదో మార్పు తెస్తారని అనుకుంటే మార్పు మళ్ళీ వెనక్కి తీసుకుపోయాను. పర్టికులర్గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా 2014 నాటి ముందు పరిస్థితులను పునరావృతం చేస్తూ ఉంది ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో. వాస్తవానికి కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉండే, దానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే, నిల్వ చేసుకోవడానికి సరిపోయే ప్రాజెక్టులు కూడా ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నా ఉన్న నీళ్ళని కిందికి ఇస్తూనే మళ్ళీ అంతమందం నింపుకోవడానికి ఎల్ఎండీలు కావచ్చు, ఎంఎండీలు కావచ్చు, ఇతర ప్రాజెక్టుల వద్ద కావచ్చు నింపుకోవడానికి అవకాశాలు ఉండే. కానీ వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల, వీళ్ళ కక్షపూరిత ధోరణి వల్ల కేవలం నీళ్ళు ఇవ్వకుండా చేసి ఏదో కాళేశ్వరం పోయిందని ప్రచారం చేసినాం కదా, కేసీఆర్ని బదనాం చేయొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో రైతాంగం ఉసురుదీస్తున్నారు. లక్షలాది ఎకరాలు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాలువల వెంట, ఫేజ్ 1 కాలువల వెంట, మరొక వైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫేజ్లో కూడా వరద కాలువ వెంట కూడా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్న పొలాలు లక్షలాది ఎకరాలుగా ఎండిపోతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడ పోతే. ఇంకోవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ ఎస్ఎల్బిసి కావచ్చు. మేము 9 సంవత్సరాలు వరుసగా చివరి భూమి కూడా నీళ్ళు అందించినాం. 18 పంటలు వరుసగా పండించి రైతులు. ఇవాళ నిజంగానే పైన ఆల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి ఉంటే ఆ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయించుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిపోయినరో, మీరు కాంగ్రెస్ ఓటేయండి మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పినరో, ఇవాళ వాళ్ళ దగ్గరే నీళ్లు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకురావచ్చు. ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఉన్న ఎండిపోతున్న 2 లక్షల ఎకరాల పొలాన్ని బతికించుకునే అవకాశం ఉండే. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం కాకుండా కాపాడుకునే అవకాశం ఉండే. మేము చేసినాం గతంలో. నిబంధనలు అడ్డం ఉండవచ్చు. కేఆర్ఎంబి 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది. కానీ కేఆర్ఎంబి అడ్డం వచ్చిందని చెప్పి మేము ఎప్పుడు ఆగలేదు. 2015లో మొదటిసారి ఎడమకాలు కింద రైతాంగం, ఎస్ఎల్బిసి కింద రైతాంగం, సార్ మేము కాలాన్ని నమ్ముకొని పొలాలు వేసుకున్నాం, పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మేము బ్రతికిపోతాం, లక్షలాది ఎకరాలు బ్రతికిపోతాయనంటే నిబంధనలను ఎట్లా ఉన్నా ఖమ్మం పాలేరు మంచినీళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాకుతో నీళ్ళు తీసుకుపోయినాం. రైతులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాటిని ఎట్లా వాడుకోవాలని వాడుకొని పంట పొలాలను రక్షించుకున్నారు. మొన్న వానాకాలం కూడా అదే పద్ధతుల్లో ఇబ్బంది జరిగితే మళ్ళీ పాత పద్ధతులను చెప్పినాం రైతాంగానికి, రైతు సంఘాలను పిలిచినాం. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, మీరు చేసేది మీరు చేసుకోండి, పంట పొలాలను బతికించుకోండి అని చెప్పినాం. అంటే రైతులు బతికించుకోవడం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం కొన్నిసార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు.
ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మిగిలినాడు. ఇప్పుడు తుమ్ము ఎడమ కాలం తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయి లేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్లెంబడి తిరుగుతుంటే ఎండిపోయిన పొలాలు తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. తేలు పుట్టిన దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పోయిగా నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో, ఇంకోవైపు హుజూర్నగర్లో. ఇటు కృష్ణ నీళ్ళు, అటు గోదావరి నీళ్ళు, రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే. కానీ అది లేదు ఆలోచన. 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్లు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా, రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టల మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోయారు తప్ప నల్లగొండ రైతులను కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఏమైనా ఇక్కడ వసూలు, అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటున్నాం. ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని. ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందిన కాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీలాగా మంత్రులు కూడా, ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, క్రషర్ మిషన్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు. ఇంకా దుర్మార్గంగా ఉత్తదే పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా, అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టుకు 4 కాంట్రాక్టర్లను పిలిపించి వసూలు చేసుకుంటున్నాం కూడా చెప్పి తెలుస్తూ ఉంది. అంత చిల్లరగా. ఇక కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు, సెట్ బ్యాక్స్ అమలు చేయలేరు, కాస్త నికాల్తాలు బయటకు వస్తాయి. దానికి మున్సిపల్ అధికారులు పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా 50,000 లక్ష రూపాయలు వసూలు చేసుకొని తింటున్న సమాచారం వస్తూ ఉంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ పనిలో ఉన్నారు. రైతుల సోయి లేదు వీళ్ళకు. ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ అది. ప్రజల్ని పుట్టలు కొట్టాలి, అదానిని పెంచాలన్న ఆలోచన తప్ప ఆ పార్టీకి ఇంకొక పని లేదు. ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టిన, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి, ఈ ఆలోచన తప్ప సోయి లేదు. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? ఇంతవరకు ఒక్క రోజైనా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎంపీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎక్కడనైనా ఎండిపోయిన పొలాలను సందర్శించే కార్యక్రమం చేసిండ్రా? కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిండ్రా? లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా? లేదు. ఇప్పటికీ కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ మీదే దాడి చేయాలి. ఇద్దరికిద్దరు వేట కుక్కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకుపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేదు. ఇద్దరికి ప్రజల్లో పునాది లేదు. ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు సోయి లేదు. మొన్న కేసీఆర్కు కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం సంబంధమే లేదన్నాడు. నిన్న ఏందో నిరూపిస్తా అంటున్నాడు.
మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు. ప్రజల్లో బేస్ ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి, ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస సోయి లేదు. లక్షలాది ఎకరాలు ఎండుతుంటే ఒక మాట లేదు. ఏమైనా కేసులు, జైళ్ళు ఈయన చేస్తున్నాడు. ఈడీ చేసే విచారణ ఈయన చేస్తున్నాడు. నేను విచారణ చేస్తా వస్తారా అని మాట్లాడుతున్నాడు. ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బీజేపీ ఉసుగొలిస్తేనే ఈ ఈడీ కేసులు అయితేనే విషయం ఏముంది. ఆ కేసులో 2 సంవత్సరాల పైగా విచారణ చేసి వీళ్ళే విచారించి వీళ్ళే వదిలేసి కవితమ్మను గతంలోనే వారం రోజులు 10 రోజులు విచారణ చేసి తీసుకుపోయి అవాళ ఏ ఆధారం లేదని వదిలేసింది. ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ దేశంలో బీజేపీకి వణుకు పుడుతుందంటే కేవలం కేసీఆర్, కేజ్రీవాల్ని చూసి. అందుకే ఇద్దరిని బంధించాలి, ఈ ఇద్దరు నిబంధనలు నెట్టాలి, ఎన్నికల్లో దొంగదారులు బయటపడాలి. దాని కొరకు తయారు చేసిన కేసు తప్ప ఇంకోటి కాదు అని స్పష్టంగా అర్థమైంది మనకు. మొన్నటి వరకు మొన్ననే చెప్పిండు మీ అందరి సాక్షిగా ఆ కేసుకు తెలంగాణకి ఏం సంబంధం అని మాట్లాడినోడు నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా, నిరూపిస్తా. నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా, కిషన్ రెడ్డిని కూడా విచారించండి. ఎందుకంటే నా దగ్గర ఆధారం నేను మాట్లాడండి. నిన్న ఆధారాలు ఉంటే 2 సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి? ఇందులో మొదలుపోయింది. కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా? ఒకవేళ జరిగితే అక్కడైనా పొరపాటు ఎందుకు ఇవ్వలే ఆధారాలు ఉంటే 2 సంవత్సరాల నుంచి? ఈడీ ఆధారాలు దొరకనే కదా కొట్టుకుంటుంది కింద మీద. ఏ ఆధారాలు లేకనే కదా ఎలా కలబడ్డది. ఇవాళ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలు లోపల పెట్టాలి, పనులు తీసుకోవాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతోనే అరెస్టులు చేస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ దేశానికంటే అర్థమైంది. ఒక్కటంటే ఒకటి ఇప్పటివరకు కాంగ్రెస్ పైన విమర్శ లేదు బీజేపీ నుంచి. ఆయన కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎంపీ కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేలు కావచ్చు. ఎందుకో వెళ్ళరు ప్రజల సమస్యలకి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడైనా దేశంలో ప్రతిపక్షాలంటే అధికార పక్షం పైన విమర్శలు చేస్తారు, కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు, బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారు అంటేనే వీళ్ళ బలహీనత అర్థమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భయపడుతున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళకంత దమ్ము ధైర్యమే ఉంటే మీడియాలో మీరు చేసుకునే ప్రచారానికి మేమే ఉన్నాం బీఆర్ఎస్ లేదు అని ఇద్దరు కలిసి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి లేని బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? బదిలాడి భయపెట్టించి దొంగతనంగా దౌర్జన్యంగా ఎందుకు తీసుకుపోతున్నారు? 2 పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు అక్కరైనరు? పాపం సీనియర్లు అడుగుతున్నారు. విహెచ్ లాంటి వాళ్ళు, సంపద లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకో ఇచ్చుకోరు? మీకున్న బలంతో మీరు గెలవలేరు, బీఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేము అనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని అభ్యర్థులను తీసుకపోయినా ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు. కేసీఆర్ శ్రీరామ రక్ష తప్ప ఈ తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవు అనే విషయం అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కి పట్టం కడుతున్న విషయం అర్థమైపోయింది. అందుకే ఇద్దరు కూడా సమస్యల గురించి మాట్లాడతలేరు. 100 రోజులైంది, ఎందుకు ఇస్తలేవు రైతు బంధు అని అడగలే ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక్కరోజు కూడా. ఏమైంది? మీరు ఇచ్చిన మాట రైతు రుణమాఫీ 9వ తారీఖు ఇస్తున్నావు కదా, ఏమైంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు బీజేపీ. ఇద్దరు కలిసి ఏందో కేసీఆర్ని నువ్వు జైల్లో పెడతలేవు గిదా మీరు మాట్లాడే మాటలు గిబా చేయాల్సింది. ప్రభుత్వం 100 రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి బీజేపీ నిజంగా కాంగ్రెస్ బీ టీం కాకపోతే. ఇక్కడ
లోపాయికారి ఒప్పందం మీద ఉంది ఉన్న ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న బీజేపీకి. అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో వరి పొలాలు ఎండిపోయినాయో, రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి. ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో, ఏం ధైర్యం ఇస్తారో, ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో, పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూడుస్తారో, మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయూతనిస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలకు, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి. అంతేకాదు ఆల్మట్టి నారాయణపూర్లలో ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి, ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు. ఎడమ కాలువ కింద ఎస్ఎల్ఈబీసీ కింద ఉన్న రైతాంగం, అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటికి పోయింది పోను, ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి పోతుంది అని భయపడుతున్నారు. దాన్నైనా బ్రతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ మీకు తెలుసు కదా, కృష్ణారెడ్డి గారు నల్గొండ, మల్లేష్ గారు భువనగిరి, భూపాలరెడ్డి గారు. నేను చెప్పడం ఎందుకు, ప్రకటన వచ్చేసింది, అయితే అనౌన్స్ చేసేది అయితే. ఓకే, ఎనీథింగ్ రైట్, ధన్యవాదాలు.